పాత భుజం గాయాలు తిరగబెట్టడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో భుజాల కండరాలకు రొటేటర్ కఫ్ సర్జరీ చేయించుకోనున్నారు. సర్జరీ నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ సమావేశానికి దూరంగా ఉన్న పవన్ ఆపరేషన్ అనంతరం వైద్యుల సూచన మేరకు కొన్ని వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నారు. ముంబై వెళ్లే ముందు పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన పవన్ కమిటీల ఏర్పాటు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కీలక దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని విజయవంతంగా తిప్పికొట్టాలని జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా బొంబాయిలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వెళ్లే ముందు ఆయన పార్టీ నాయకులు శ్రేణులను కలుసుకొని ఒక సుదీర్ఘమైన సమీక్ష సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. తాను ఆపరేషన్ చేయించుకుంటున్న నేపథ్యంలో ఒక 10 రోజుల పాటు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండని పరిస్థితి ఉంటున్న క్రమంలోనే క్యాడర్కి అయితే దిశానిర్దేశం చేయడం జరిగింది. మరోవైపు పార్టీ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకించి ఇటీవలి కాలంలో పార్టీపై జరుగుతున్న ముఖ్యంగా విష ప్రచారం జరగడాన్ని కూడా ఆయన తీవ్రంగా ఖండిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిని పార్టీ క్యాడర్ ఎప్పటికప్పుడు కూడా విమర్శలను తిప్పికొడుతూ ప్రత్యేకించి వైపీసీ సంధిస్తున్న అస్త్రాలపై పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో కూడా ప్రెస్ మీట్లు నిర్వహించి కూడా తిప్పికొట్టాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఎలాంటి గందరగోళం లేకుండా సమన్వయంతో అటు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇటు పార్టీ నాయకులు క్యాడర్ కూడా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం అయితే చేశారు. ఈ సందర్భంగా ఆయన గతంలో అపోలో ఆసుపత్రిలో జరిగిన ఆపరేషన్ అనంతరం పరిణామాలను కూడా ఈ సందర్భంగా పార్టీ క్యాడర్తో పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్సతో పాటు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరంపై కూడా ఇప్పటికే డాక్టర్లతో సంప్రదించానని చెప్తూనే ఆపరేషన్ అనివార్యమని డాక్టర్లు స్పష్టం చేయడంతో ప్రాథమిక పరీక్షల అనంతరం ఇక్కడ పరిపాలనకు సంబంధించిన కొన్ని ముందస్తు కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని ఆపరేషన్కు సిద్ధమైనట్టు కూడా పవన్ కళ్యాణ్ అయితే స్పష్టం చేయడం జరిగింది. ఈ విషయంలో ముఖ్యంగా తన ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి గాబరా పడవద్దని కూడా ఆయన కోరడం జరిగింది. వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో కావచ్చు మరోవైపు క్రమంగా వరుసగా సినిమా షూటింగ్లో పాల్గొనడం కావచ్చు వంటి సంఘటనలతో పవన్ కళ్యాణ్కు భుజానికి తీవ్రమైన నొప్పి రావడంతో తాత్కాలిక చికిత్సలతోనే ఇన్ని రోజులు కాలయాత్ర చేసుకుంటూ ఆయన రావడం అయితే జరిగింది. అయితే రోజులు గడుస్తున్న కొద్ది నొప్పి తిరగదోడిన నేపథ్యంలో ఆయన కోకిలాబెన్ ఆసుపత్రికి పయనమై ప్రాథమిక చికిత్సలు అయితే చేయించుకున్నారు. నొప్పి వల్ల విధుల నిర్వహణకు పర్యటనలకు కూడా ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలో అనివార్యమైన పక్షంలోనే ముంబైకి చికిత్స నిమిత్తం వెళ్ళడం అయితే జరిగింది. అయితే డాక్టర్లు తక్షణమే ఆపరేషన్ నిర్వహించాలని కోరినప్పటికీ తన కొన్ని ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని వస్తానని ఆయన తిరిగి అమరావతికి చేరుకున్నారు. స్థానికంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అనంతరం ఆయన పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేసిన తర్వాతనే మళ్ళీ ముంబైకి అయితే వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో క్యాబినెట్ భేటీకి కూడా పవన్ కళ్యాణ్ దూరమయ్యారు. భుజానికి సర్జరీ జరిగిన అనంతరం ఆయన కనీసం ఒక వారం నుంచి 10 రోజుల పాటు రెస్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే విశ్రాంతి అనేది ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో తీసుకుంటారా, లేదా ముంబైలో ఉంటారా, లేదా అమరావతి వస్తారా, లేకపోతే హైదరాబాద్లో ఉంటారా అనేది ఇంతవరకు అయితే ఇంకా తెలియరాలేదు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఇంకా స్పష్టత అయితే ఏమీ ఇవ్వలేదు. కానీ తన ఆరోగ్యానికి సంబంధించి మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవని కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అయితే పార్టీ క్యాడర్తో తన మనోభావాలను పంచుకున్నారు.